హాయ్ గైస్, నాగబంధనం మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే, ఫస్ట్ నుంచి మూవీకి ట్రైలర్ తో ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ హైప్ కి తగ్గట్టు మూవీ ఉందా అంటే వన్ టైం వాచన్ అనమాట. మూవీకి ఆ పీక్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మూవీ మేకింగ్ అండ్ ఆ నమో నారాయణ సాంగ్, ఇక క్లైమాక్స్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ హాఫ్ లో మంచి అడ్వెంచర్ సీన్, ఆ భైరవ్ కొన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి వరకు మూవీ బట్టికి ఏదైతే ఉందో ఒక పీక్ లెవెల్ అయితే సెట్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి వచ్చేసరికి వెళ్తుంది, ఎటో వెళ్తుంది, వెళ్తున్నట్టే ఉంటుంది, కానీ ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఆ టైప్ లో అయితే సెట్ చేశారు. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో కొద్దిగా రొటీన్ గా అనిపించిన సనాతన ధర్మం గురించి ఆ డైలాగ్వేషన్స్, ఆ యాక్షన్, అడ్వెంచర్ సూపర్ గా అయితే అనిపించాయి అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ ఒక వన్ టైం వాచబుల్ అని అయితే చెప్తాను అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే నాగబంధనం అనే ఒక ద్వారం అయితే ఉంటదన్నమాట. సో ఆ ద్వారం తెలవటానికి బ్రహ్మకమలం అయితే కావాల్సి వస్తుంది. ఆ బ్రహ్మకమలం ఏంటి, అసలు ఈ నాగబంధనం ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. ఇక విలన్ దగ్గరికి బ్రహ్మకమలం ఎలా వచ్చింది, ఇక ఓవరాల్ గా అయితే అది మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, స్టార్టింగ్ వరకు బానే వచ్చింది అండ్ ఆ బీజం తో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడైతే హీరో ఆ భైరవ్ కోనకి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఇంటర్వెల్ కి తన ఫ్యామిలీని కోల్పోవటం, ఆ ఓవరాల్ గా అయితే యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ వరకు మూవీ ఫుల్ సాటిస్ఫైడ్ అనే చెప్తాను. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో ఆ నమో నారాయణ సాంగ్ ఫస్ట్ హాఫ్ కి సంబంధించి వేరే లెవెల్ గా ఒక మంచి స్టార్టింగ్ వైప్ తో అయితే స్టార్ట్ అయింది అనమాట మూవీ. ఇక్కడ వరకు మూవీ ఒక సూపర్ వేలో వెళ్తూ ఉంటది. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అలా వెళ్తూ ఉంటది, ఎందుకు వెళ్తుందో అర్థం కాదు, ఒక స్లో పేస్డ్ తో అయితే రన్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో ఒక మంచి ఎండింగ్ అని అయితే అనిపించింది. దీనికి తగ్గట్టు పార్ట్ 2 కూడా అయితే ఉంది గైస్. ఇక మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. చిన్న రొమాంటిక్ సాంగ్ అయితే ఉంది, వైలెన్స్ కొద్దిగా ఎక్కువ అని చెప్పచ్చు అనమాట. అండ్ ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే, ఓవరాల్ గా యాక్టర్ వైజ్ అందరూ ఎరగొట్టేసారనే చెప్పచ్చు. అండ్ స్టార్టింగ్ నమో నారాయణ సాంగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గానీ, మూవీ మేకింగ్ ఏదైతే ఉందో అవి మొత్తం కూడా మూవీకి చాలా ప్లసెస్. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న అడ్వెంచర్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ కి తగ్గట్టు ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి వేరే లెవెల్ వర్టిక్ట్. అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో వీటి మూవీకి ప్లసెస్ అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే, అక్కడక్కడ రైటింగ్ దగ్గర కొద్దిగా స్లో అయినట్టయితే అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎటో వెళ్ళిపోయినట్టయితే అనిపించింది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో సడన్ గా ప్రెసెంట్ లింక్ అయిన తర్వాతకి పాస్ట్ స్టోరీ ఏదైతే ఉందో అలా పెట్టడం ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. సెట్ అయినట్టయితే అనిపించలేదు. అండ్ దాంతో పాటు హీరోకి హీరోయిన్ కి ఆ లవ్ ట్రాక్ స్టోరీ ఏదైతే ఉందో సింపుల్ గా ఒక సాంగ్ తో పెట్టినట్టయితే అనిపించింది. అది కొద్దిగా సెట్ అయినట్టయితే అనిపించలేదు. ఇక ఓవరాల్ గా హీరో గారి యాక్షన్స్ అయితే అసలు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉన్నట్టయితే అనిపించింది అనమాట మూవీ మొత్తానికి కూడా. ఇక నేను దీనికి మూవీకి రేటింగ్ వచ్చేసి అయితే 5 కి అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.